జై శ్రీరామ్. నేను ఒక కుటుంబ కథ, ఒక పల్లెటూరు కథ, నిజమైన కథ. ఎన్ని తరాలు వస్తుందో ప్రతిరోజు మీకు ఒక భాగం చెప్తాను. ఈ రోజు మంచి రోజని బిగిన్ చేశారు. నిజమైన కథ. ఇందులో పాత్రలు కొన్ని వేస్ట్ పాత్రలు ఉంటే తీసేసి చెప్తాను. వాళ్ళ గురించి చెప్పను, మంచి చెప్తాను. జోకు దానిలో ఉన్న మంచి చెప్తాను, కష్టాలు చెప్తాను, బాధలు చెప్తాను, ప్రతి ఒక్క వ్యక్తిగత విషయాలు చెప్తాను, మంచి విషయాలు చెప్తాను. కానీ మరి వినకూడని వ్యక్తులు, చూడకూడని వ్యక్తులు ఉన్నారంటే వాళ్ళని పక్కకు పెట్టి చెప్తాను. యథార్థ కథ చెప్తాను నేను. ఒక పల్లెటూరులో ఒక రామయ్య, నరసమ్మ అనే దంపతులు ఉన్నారు. ఆ దంపతులకి 5 సంవత్సరాల తర్వాత ఒక సంతానం కలిగింది. ఒక బాలుడు. తర్వాత 5 ఆడపిల్లలు. వాళ్ళ సంతానం 6. ఆయన రైతు. ఆయన కొండలు కొట్టి పిండి చేసి తోటలు తయారు చేసుకొని, తోటలు, జామ తోటలు, మామిడి తోటలు, చిన్న చిన్న ఆకుకూరలు తోటల్లాగా తయారు చేసి కొబ్బరి చెట్లు పెట్టి సొంతంగా కష్టపడేవాడు ఆ రామయ్య. ఆ రామయ్య సంతానం కూడాను అందరూ కష్టపడేవాడు. కానీ ఒక్క మగపిల్లడు 5 ఆడపిల్లలు అవటం మూలాన ఈ 5 ఆడపిల్లలు ఏదో కొంచెం 2, 3, 5 అంతవరకు చదివారు. కానీ మగపిల్లోడిని చాలా బాగా చదివించారు. 5 అన్నకి సంతి సద్ద, అన్నకి తలకు నూనె రాయ, అన్నకి అన్నం కలిపెట్ట, అన్నకి అది ప్రతి విషయము అన్నకి ఎదురు చేస్తూ అన్నని పని చేసుకోనికుండా ప్రతి విషయం, అన్న చన్నీళ్ళు పోసుకోలేడు, అన్నకు వేడి నీళ్ళు అంటూ 5 ఆడపిల్లలు. ఆ తల్లి తండ్రి అపూరూపంగా పెంచారు. ఆ రోజుల్లో కరెంటు కూడా లేదు. ఆ చదువుకోవడానికి వీధి దీపాల దగ్గర అరుగు మీద ఒక వీధి దీపం, అది కిరసనాల దీపం ఉండేదట. అక్కడ కూర్చొని అతను చదువుకుంటూ ఉండేవాడు. అతను చదువుకున్నాడు. అది ఉన్నంత చదివాడు. పక్క ఊరికి పోయి చదివాడు. అక్కడ చదివాడు. అట్లా చదివించాడు. సిటీకి పంపించారు. అక్కడ చదివించారు. ఆడపిల్లలందరూ కష్టపడ్డారు. తోటల్లో, పొలాల్లో ఆకుకూరలు పోసి, కట్లు కట్టి, కొట్లకేసి ఎంత కష్టపడ్డారో ఆడపిల్లలు కూడా. చిన్నతనం నుంచే కష్టపడి తల్లితో సమానంగా కష్టపడ్డారు ఆడపిల్లలు. అంత మంచి కుటుంబం. లేచిన దగ్గర నుంచి పరుగులు పెడుతూ